గెస్ట్ కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా తులసిరెడ్డి గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు గత 10 రోజుల క్రితమే ఆయన చేశారు. తెలంగాణలో స్టార్టింగ్ లో అంత పెద్ద రెస్పాన్స్ ఏం కనిపించలేదు. కానీ ఒక్కొక్కరుగా తొలుత బీఆర్ఎస్ఏ కొంత ఖండించినట్టుంది. తర్వాత ఇప్పుడు మాత్రం మీ పార్టీ తెలంగాణ నేతలంతా మంత్రులతో సహా పవన్ మీద విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా చూస్తారు ఈ వ్యాఖ్యలు కావచ్చు, ఈ కౌంటర్లు కావచ్చు? ముందు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ముందు పరిశీలిద్దాం. ఆయన ఏమన్నాడు అనేది పిన్ పాయింట్ మనం ఆలోచిస్తే, ఆయన అన్న వాక్యమేమి, గతంలో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎంతో పచ్చగా ఉండేవి, ఇప్పుడు తలలు తీసేసినట్లు కొబ్బరి చెట్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనమే కారణము. తెలంగాణ నేతలు గోదావరి జిల్లాలో పచ్చదనం బాగుంటుందని అనేవారు, అందుకే దిష్టి తగిలినట్టు ఉంది. ఇది ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు. ఆయన ఏదో నా అభిప్రాయం ప్రకారంగా ఆయన ఏదో తెలంగాణను వచ్చేసి దూషించాలనో ఆ యాంగిల్లో మాట్లాడినట్లేదు. కానీ సున్నితమైన అంశం కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుతుంది. ఆయన వచ్చేసి ఉద్దేశం అది కాకపోవచ్చు, కానీ న్యాచురల్ గా వచ్చేసి ఆ స్థాయి వ్యక్తి ఇంత ఒక సున్నితమైన అంశం ఇది. ఈ యొక్క దాని మీద జాగ్రత్త అవసరము, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి మరింత అవసరము. కాబట్టి కొంత ఆలోచించకుండా అనాలోచితంగా చేసింది తప్ప అది ఏదో పెద్ద ఉద్దేశపూర్వకంగా చేసిందని అనుకోవడం లేదు. ఏది ఏమైనప్పటికీ జాగ్రత్త అవసరము. ఇది ఎట్టుందంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని వీళ్ళు జనసేన వాళ్ళు వచ్చేసి వక్రీకరించారా అని అంటున్నారు. నా అభిప్రాయం ప్రకారం కూడా ఉద్దేశపూర్వకమైనది కాదు, కానీ సున్నితమైన సంఘటన జాగ్రత్తగా మాట్లాడాల్సింది. తెలంగాణ వాళ్ళు మాట్లాడినంటే కూడా తప్పు లేదు, ఎందుకంటే న్యాచురల్ గా వచ్చేసి అది ఆ విధంగా అనిపిస్తుంది కాబట్టి. కానీ కొన్ని సందర్భాల్లో వచ్చేసి మన తల్లిదండ్రులు వచ్చేసి నా దిష్టి తెలియదు కదా నీకని కూడా అంటారు ఊరికి. ఎట్లా ఆ యాంగిల్లో వచ్చేసి అది ఒక ఆయన నెగటివ్ గా అవుతుందని ఆలోచించి చేసినట్లేదు, ఏదో కాకతీయంగా యాదృచ్ఛికంగా చేశాడు. కానీ అది డెఫినెట్ గా అవతలలో వచ్చేసి ఆ కోణంలో ఆలోచించినప్పుడు డెఫినెట్ గా వాళ్ళ రియాక్షన్ అనేది ఉంటుంది. దీన్ని అంతవరకే ఆలోచించాలి, కానీ అది ఉద్దేశపూర్వకంగా చేశారని అనుకోవడం. అయితే తులసిరెడ్డి గారు, ఈ దిష్టి తగలడం అనే అంశం మీద కూడా కొంతమంది జనసేన పార్టీ లీడర్లు రెస్పాండ్ అయినప్పుడు కూడా ఇది అంత పెద్ద అంత తప్పుడు పదమా ఇది తెలుగులో, ఇప్పుడు దాకా మాకు అర్థం కాలేదు, అంత సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు, జనరల్ గా క్యాజువల్ గా డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటారు, దీన్ని ఇంత పెద్దగా చెలవలు పొలవలు చేస్తే చాలా పెద్దదిగా చూపిస్తున్నారు, అదేం పెద్ద తప్పుడు పదం కాదు కదా అన్న తరహాలో కూడా కొంతమంది వాదిస్తున్నటువంటి పరిస్థితి జనసేన నుంచి. ఏమంటారు? అంటే ఇప్పుడు ఆ సమయం సందర్భం, ఇప్పుడు ఆయన కొబ్బరి చెట్టు గురించి చెప్పాడు. కానీ కొబ్బరి చెట్లు గతంలో పచ్చదనంగా ఉండేవి, ఇప్పుడు వచ్చేసి దానికి తలలు తీసేసినట్టున్నాయి, దీనికి వాళ్ళ దిష్టి తగిలింది ఏమంటే అది ఆటోమేటిక్ గా వచ్చేసి అవతలకు బాధ కలుగుతుంది కదా. సందర్భం అనేది అదేనమాట. ఒకసారి సమయం సందర్భం కూడా వ్యాఖ్యలకు దారితీస్తాయి. కాబట్టి ఇక్కడ కొంతవరకు ఆయన ఉద్దేశం మాత్రం ఉద్దేశపూర్వకంగా ఏం కాదు, కానీ సమయం సందర్భం వచ్చేసి కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వాళ్ళు రియాక్ట్ కావడంలో తప్పు లేదని నా అభిప్రాయం. వీళ్ళు కూడా వచ్చేసి దానికి నేను ఆ ఉద్దేశం అనుకోవడం లేదని ఒక మాట అంటే అయిపోతుంది. రైట్ ఓకే. మనతో పాటు జనసేన పార్టీ నుంచి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ గారు జాయిన్ అయ్యారు.